నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు బెనిఫిట్ షోల ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. బెనిఫిట్ షో వేసేందుకు కారణం ఏంటి? బెనిఫిట్ షో వల్ల వచ్చే ఆదాయం సినిమా కార్మికులకు ఇస్తున్నారా, లేక ఏదైనా సంక్షేమ పథకాల కోసమా, సంక్షేమ కార్యక్రమాల కోసమా వినియోగిస్తున్నారు? ఎలా? ఇలాంటిది ఏమీ లేనప్పుడు నిర్మాత లాభాలను గడించడం కోసం అలాంటి అనుమతులు ప్రభుత్వం ఇవ్వడం దేనికి? ఇది ఒక రకంగా ప్రజాధనాన్ని దోచుకోవడం కాదా అంటూ పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో వ్యతిరేకరించారు. సినిమా వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఉంటారని, అందువల్లే అనుమతి ఇచ్చినట్లు పవన్ మాట్లాడారు. మరి రైతులు అవిశ్రాంతంగా కష్టపడి పండించిన పంటలకు మార్కెట్ యార్డ్లో గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధరల కోసం ఢిల్లీలో రైతులు పోరాడుతుంటే వారితో కనీసం మాట్లాడే దిక్కు కూడా లేదు అని రామకృష్ణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలకు మేలు చేసిన ప్రభుత్వం రైతులకు ఎందుకు తస్కారం చేస్తుంది అంటూ ఆయన విమర్శలను కూడా గుర్తించారు. పంట గిట్టుబాటు ధరల గురించి మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు. నిర్మాతలకు, సినీ హీరోలకు ఊడిగం చేసేందుకు మీకు అధికారం ఇచ్చారా అని రామకృష్ణ గారు నిలదీశారు. కష్టపడి పనిచేసే రైతులు, వారి శ్రమ గురించి మాట్లాడండి అని పవన్కు హితవు ఇచ్చారు. నిర్మాతలు వందల వేల కోట్లు దోచిపెట్టేందుకు ప్రజలపై మొయ్యలేని భారం వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ, రామకృష్ణ గారు చెప్పింది నిజమే, బెనిఫిట్ షో వల్ల వచ్చే ఆదాయం సినిమా కార్మికులకు ఇచ్చేలా చెయ్యాలి, లేదా ఏదైనా ఒక పెద్ద బడ్జెట్ సినిమా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని డెవలప్ చేసే దిశగా చూడాలి. అప్పుడే బెనిఫిట్ షోల వల్ల అర్థం అనేది ఉంటుంది అంటూ చెబుతున్నారు.